అందరికీ శుభోదయం. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ని. సో ఈ ప్రపంచంలో గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే, ఒక పువ్వు వికసించడానికి వేరు వ్యవస్థకి పువ్వుకున్నటువంటి సంబంధం. వేరు వ్యవస్థ ఎంతైతే స్ట్రాంగ్ గా ఉంటుందో పువ్వు అంత తొందరగా వికసిస్తుంది. ఈ ప్రపంచంలో గురుబలం ఉంటే సాక్షాత్తు ప్రపంచాన్ని జయించేంత శక్తి ఉంటుంది. సో మహాభారతాన్ని తీసుకుంటే కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరికం చేస్తాడు. కానీ చివరక పరశురామ ప్రభు శాపగ్రస్తుడు చెంది కర్ణుడు మహాభారతంలో ఓడిపోతాడు. అదే అర్జునుడు ద్రోణుడి దగ్గర శిష్యరికం చేస్తాడు. ద్రోణుడు చెప్తాడు అర్జునుడికి, సో ఈ ప్రపంచంలో నిన్ను మించినటువంటి ధనుర్ధారి ఎవరు ఉండరు అని. సో గురువు చెప్తే, గురువు తలిస్తే మనకి జరగందంటూ ఏది ఉండదు. ఈ డిసెంబర్ 28వ తేదీన గురువు కర్కాటకం నుండి మిథునంలోకి వస్తున్నాడు. నేను చెప్పేటువంటి ఈ 5 రాశుల వాళ్ళకి చరిత్ర సృష్టించబోతున్నారు. ఏ విషయంలోనైనా ఎవరైతే తులారాశిలో జన్మించారో, సింహరాశిలో జన్మించారో, వృషభ రాశిలో జన్మించారో, కుంభరాశిలో జన్మించారో, ధనస్సు రాశిలో జన్మించారు. ఈ 5 స్థానాలకి ఎందుకు గురుబలం పెరుగుతుందనంటే, ఎప్పుడైతే గురువు స్థాన మార్పిడి చేస్తాడో 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నటువంటి రాశులకి గురుబలం పెరిగి మీరు ఏ పని ప్రయత్నించినా ఖచ్చితంగా ఎటువంటి ఆటంకం జరగదు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయారా? చదువుల్లో రాణించడం లేదా ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారా? మీరిచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా? ఫ్యామిలీలో అనుకోకుండా రోజు రోజుకి మీ గ్రాఫ్ పడిపోతుందా? అంటే ఈ సమస్యలన్నిటికీ ఏదో ఒక చోట దోషం ఉన్నట్టే. నేను ఖచ్చితంగా 8 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఎన్నో శాస్త్రాలు చదివి న్యూమరాలజీలో సంఖ్యలతో తారుమారు సంఖ్యలను ఒక సరి అయిన క్రమంలో అమరిస్తే జీవితం ఖచ్చితంగా చీమల వరుస ఎలా వెళ్తుందో మీ జీవితంలో కూడా అభివృద్ధి అలానే వెళ్తుంది. ఎవరైతే సింహరాశిలో, ధనస్సు రాశిలో, కుంభరాశిలో, వృషభ రాశిలో, తులారాశిలో జన్మించారో ఈ రాబోయే 2026 డిసెంబర్ 28న గురుబలం పెరుగుతుంది. ఈ 2026లో మీరు చరిత్ర సృష్టించబోతున్నారు.